అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 13లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నింటినీ చూసేసి వస్తేనే ఈ సీజన్ మీకు బాగా అర్థమవుతుంది. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసిరండి. పోయిన ఎపిసోడ్లో రాగ్నర్ ఇంగ్లాండ్కి వెళ్ళాలని చెప్పి అందరినీ అడిగాడు, కానీ ఎవ్వరూ వాడితో వస్తానని చెప్పి ఒప్పుకోలేదు. సో డబ్బులు ఇచ్చి మనుషుల్ని ఏర్పాటు చేసుకొని తన కొడుకైన ఐవర్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. వెళ్ళిన దారిలో తుఫాన్ వచ్చి రాగ్నర్ యొక్క షిప్ బోర్ల పడడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో ఒక సముద్ర తీరపు ఒడ్డులో రాగ్నరు ఐవరు పడున్నారు. రాగ్నర్ పైకి లేసి మన షిప్స్ ఏవి ఒకటి కూడా మనకి కనిపించలేం లేదు, తుఫాన్ లో అన్ని కొట్టుకొని వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి పక్కకు చూస్తే ఎవరో కొంతమంది వస్తూ ఉన్నారు. వాళ్ళు వెసెక్స్ యొక్క సోల్జర్స్ ఏమో అని చెప్పి రాగ్నర్ ని తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి తీసుకుంటూ వాళ్ళని కొంచెం గమనించి చూస్తే అది రాగ్నర్ యొక్క మనుషులే. సో వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు. అప్పుడు ఐవర్, నాన్న ఇప్పుడు మీ ప్లాన్స్ ఏంటి అని అడిగాడు. అందుకు అక్కడున్న ఒకడు, అవును మీ కొడుకు అడిగేది కరెక్ట్ అయిన క్వశ్చన్, ఇప్పుడు నీ ప్లాన్స్ ఏంటి అని అడిగాడు. రాగ్నర్, నాకేం చేయాలో తెలియట్లేదు అని చెప్పాడు. అప్పుడు అందులో ఉన్న ఇంకొకడు, నువ్వు మమ్మల్ని ఇక్కడికి నీ రివెంజ్ కోసం తీసుకొచ్చావు, కానీ ఇప్పుడు ఆ ఆర్మీలో సగం మంది తుఫాన్లో ఇరుక్కొని చనిపోయారు. నీ యొక్క రివెంజ్ కూడా తుఫాన్లోనే మునిగిపోయింది. ఇవన్నీ నీ యొక్క తప్పే అని చెప్పాడు. రాగ్నర్ కి వాడు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియట్లే. దీని తర్వాత అక్కడే ఉంటే ఖచ్చితంగా సోల్జర్స్ వచ్చేస్తారు అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది సోల్జర్స్ గుర్రంలో అక్కడికి వచ్చారు. వెంటనే వీళ్ళు అలాగే పారపై పడుకొని దాక్కుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిందే, అందరూ అక్కడి నుంచి పరిగెడుతున్నారు. కానీ ఐవర్ వాడికి అటాచ్మెంట్ ఒకటి చేసుకున్నాడు కదా నడిచి వెళ్ళడానికి, నేను నడిచే వస్తా అనేలా చెప్పగా రాగ్నర్ వాడిని పండబెట్టి దాన్ని పీకి పడేస్తూ కోపంగా, నువ్వు అందరిలా కాదు అని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడే నువ్వు గొప్పవాడి అవుతావో అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ బియాన్ యొక్క షిప్స్ అన్ని ప్యారిస్ దేశం దగ్గరికే వచ్చేసింది. విట్సర్క్, నువ్వు ఖచ్చితంగా మన అంకులైన రోలోతో మాట్లాడబోతున్నావా అని అడిగాడు. బియాన్ ఫ్లోకి అండ్ విట్సర్క్ ని చూస్తూ ఉన్నప్పుడు ప్యారిస్ సోల్జర్స్ షిప్స్ అక్కడికి వస్తూ ఉన్నాయి. సో బియాన్ బోట్ లో ఎక్కి కోట లోపలికి వెళ్ళబోతున్నాడు. పై నుంచి రోలో కిటికీ నుంచి దాన్ని చూసి సంతోషపడుతున్నాడు. కట్ చేస్తే ఇక్కడ వెసెక్స్ లో ఐవర్ ని తీసుకెళ్లడం కోసం ఒక స్ట్రక్చర్ ని తయారు చేస్తున్న ఇద్దరు ఇక్కడ మనం నడవడమే కష్టం అంటూ ఉంటే ఈ కుంటోని కూడా మనం ఎత్తుకొని తీసుకెళ్లాలా అనేలా రాగ్నర్ కి వినిపించేలా మాట్లాడుతూ ఉన్నారు. ఐవర్, ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగినా సరే మిమ్మల్ని అందరూ నిందిస్తారు అని చెప్పాడు. రాగ్నర్, అది నాకు తెలుసులే, నేనేం చిన్న పిల్లోని కాదు అని చెప్పాడు. ఐవర్ వాడిని చూసి నవ్వగా రాగ్నర్, ఇందులో నవ్వడానికి ఏముంది అని అడిగాడు. అందుకు ఐవర్, ఏం లేదు, ఇంత ఫేమస్ అయిన రాగ్నర్ లాడ్బ్రోక్ ఒక కుంటోడైన నాకు సేవ చేస్తున్నాడు కదా, దాన్ని చూసి నవ్వుతున్నాను అని చెప్పాడు. రాగ్నర్, నవ్వింది చాలే కానీ పడుకో అని చెప్పి తోసేశాడు. ఈ సమయంలో సముద్ర తీరంని చూపిస్తున్నారు. అక్కడ వెసెక్స్ సోల్జర్స్ వచ్చి అక్కడున్న వస్తువులన్నింటినీ చూసేసి వచ్చింది వైకింగ్స్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నారు. అప్పుడు ఏథన్ వుల్ఫ్ అక్కడున్న ఒక జెండాని చూసి వచ్చింది రాగ్నర్ లాడ్బ్రోక్ అని చెప్పి అక్కడున్న సోల్జర్స్ కి చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ ప్యారిస్ లో బియాన్, ఫ్లోకి, విట్సర్క్ అండ్ హెరాల్డ్ అండ్ వాడి తమ్ముడు కోట లోపలికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఫ్లోకి, మనల్ని మోసం చేసిన రోలోగాడు రాజులాగా బ్రతుకుతున్నాడు అనుకుంటా అని చెప్పి కోపంగా చెప్పగా బియాన్, నువ్వు అక్కడ ఎమోషన్ అయి పిచ్చితనంగా ఏమి చేయకు, తర్వాత మన ప్లాన్స్ అన్ని పాడవుతాయి అని చెప్పగా ఫ్లోకి, నేను నా జీవితంలో పిచ్చితనంగా చాలా విషయాల్ని చేసి ఉండొచ్చు, కానీ రోలో మాట్లాడడానికన్నా బదులుగా మనమందరం ఒక చోట ఊరేసుకొని చావచ్చు అని చెప్పాడు. అక్కడ రోలో వాడి వైఫ్ గీస్లా అండ్ వాడి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చిందే రోలో వాళ్ళని వెల్కమ్ చేసి మీ దగ్గర క్షమాపణ అడిగి ఏం మారబోయేది లేదు అని చెప్పి తన ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది నా వైఫ్ గీస్లా అండ్ అక్కడ ఉన్నది మా పిల్లలు అని చెప్పాడు. అప్పుడు గీస్లా, మీరందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారని నేను తెలుసుకోవచ్చా అని అడిగింది. వాళ్ళకు ఆమె మాట్లాడేది అసలు అర్థం కాలేదు కాబట్టి రోలో దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పగా బియాన్ కిందకి వంగగా సోల్జర్స్ వాడు కత్తి తీస్తున్నాడేమో అని చెప్పి భయపడుతున్నారు. చూస్తే అదొక మ్యాప్, దాన్ని చూపించి నేను మెడిటేరియన్ సీకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళడానికి నీ యొక్క రాజ్యాన్ని దాటే వెళ్ళాలి, సో నీ పర్మిషన్ కావాలి అని రోలో అడిగాడు. అందుకు రోలో, సరే నేను పర్మిషన్ ఇచ్చానే అనుకుందాం, దానికి బదులుగా మీరు నాకేమిస్తారో అని అడిగాడు. అందుకు ఫ్లోకి, నేను మీ రాజ్యాన్ని మీ యొక్క ప్రజల్ని ప్రాణాలతో వదులుతాము, అదే మేము నీకు ఇచ్చే బహుమతి అని చెప్పాడు. రోలో, ఈ మ్యాప్ ని నేను తీసుకోవచ్చా అని అడగ్గా బియాన్ అదంతా కుదరదు అని చెప్తూ
ఉన్నప్పుడే రోలో దాన్ని లాక్కొని వాళ్ళ సోల్జర్స్కి వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చేశాడు. ఫ్లోకి మమ్మల్ని ఎంతసేపు అని బందీగా ఉంచుకుంటావు, బయట 60 షిప్స్ ఫుల్గా వైకింగ్సే ఉన్నారు, కోట లోపల దిగితే మీరెవ్వరూ ప్రాణాలతో ఉండరు అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. కానీ రోలో దాన్ని పట్టించుకోకుండా ఆ మ్యాప్ని చూస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ రాగ్నర్ తన మనుషుల్ని తీసుకెళ్లేటప్పుడు ఒకడితో మన ప్లాన్ ఏంటంటే ఒక విలేజ్ని అటాక్ చేసి ఒక బోట్ని దొంగలించుకొని మన దేశానికి వెళ్ళబోతున్నామని చెప్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పాప అక్కడ పాట పాడుకుంటూ వస్తూ ఉంది. వీళ్ళు దాక్కున్నారు. ఆ అమ్మాయి అక్కడున్న ఒక మష్రూమ్ని తీసుకెళ్లగా వీళ్ళు ఆ అమ్మాయిని ఏమీ చేయలేదు. దాని తర్వాత వీళ్ళ మనుషులు వేటాడిన విషయాన్ని వండుకుంటూ ఉన్నప్పుడు ఐవర్ అండ్ రాగ్నర్ మాత్రం తనీగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. విరిగిపోయిన బోట్స్ ని ఈ పాటికే మన సోల్జర్స్ చూసుంటారు. ఒక్క ప్లేస్ వదలకుండా, ఒక్క విలేజ్ వదలకుండా మనల్ని వెతుకుతూ ఉంటారు అని రాగ్నర్ ఐవర్ తో చెప్పాడు. ఐవర్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక విలేజ్ ని అటాక్ చేసి ఒక బోట్ ని మనం దొంగలించగలమని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు. అందుకు రాగ్నర్, నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడానికి కాదు, సో మనకి మనుషులు ఇకపై అవసరం లేదు అని చెప్పాడు. ఐవర్ నవ్వుతూ, అయితే ఒక కుంటోడు ఒక ముసలోడు మాత్రమే ఇకపై ప్రయాణించబోతున్నారా అని అడిగాడు. అందుకు రాగ్నర్ అవును అని చెప్పి ఐవర్ ని బాధగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ మనుషులకు తెలియకుండా తనిగా వెళ్ళిపోబోతున్నారా లేదా అని తెలియట్లా. కట్ చేస్తే క్యాటిగట్ లో హ్యాట్స్లాకి ఒక పెద్ద యుద్ధం అండ్ ఒక అంత్యక్రియలు కలగా వచ్చింది. హెడ్బీలో లాగ్రదా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి హ్యాస్ట్రిడ్ తో హ్యాస్లాకి ఇకపై క్వీన్ గా ఉండే అర్హత లేదు, నేను ఆమెను ఓడించి క్యాటిగట్ కి రానవ్వబోతున్నాను అని చెప్పింది. హ్యాస్ట్రిడ్, రాగ్నర్ యొక్క కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళనేం చేయబోతున్నావు అని అడిగింది. అందుకు లాగ్రదా, ఆల్రెడీ బియాన్ విట్సర్క్ ఐవర్ అక్కడ లేదు, వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్కడ ఊబే అండ్ సిగాడ్ మాత్రమే ఉన్నారు అని చెప్పింది. హ్యాస్ట్రిడ్, అయితే వాళ్ళను నువ్వు చంపబోతున్నావా అని అడిగింది. లాగ్రదా అందుకు ఏ సమాధానము చెప్పలా. కట్ చేస్తే ఇక్కడ నైట్ టైంలో రాగ్నర్ అండ్ ఐవర్ వాళ్ళ మనుషుల్ని చంపుతూ ఉన్నారు, ఒక్కరిని కూడా వదలకుండా. ఐవర్ తో ఒక అమ్మాయి, ప్లీజ్ ఐవర్ నన్ను వదిలేయి అని చెప్పి అడుక్కుంటూ ఉంది. కానీ ఐవర్ ఆ అమ్మాయిని కూడా వదల్లా, చంపేశాడు. ఇక్కడ హెడ్బీలో థోర్వి ఒక బానిస అమ్మాయిని తీసుకొచ్చింది. యాస్ట్రిడ్, దీన్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావో అని అడిగింది. అందుకు థోర్వి, దీన్ని రాగ్నర్ యొక్క కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ యూజ్ చేసుకుంటున్నారని నాకు చెప్పింది అని చెప్పింది. యాస్ట్రిడ్, నీ పేరేంటి అని అడగ్గా ఆమె, నా పేరు మార్గరెట్, ఐవర్ గాడు నన్ను చంపేస్తాడని భయపడిస్తున్నాడు, అందుకే ఈ విషయాన్ని థోర్వితో చెప్పా అని చెప్పింది. యాస్ట్రిడ్, కానీ ఇప్పుడు ఐవర్ ఇక్కడ లేదు కదా అని చెప్తూ ఉంటే లాగ్రదా, నేను థోర్వితో తనిగా మాట్లాడాలి, మీరిద్దరూ బయటికి వెళ్ళిపోండి అని పంపి, నువ్వు క్యాటిగట్లో లేకపోతే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోతుంది, నువ్వు నాకు చేసిన ఈ హెల్ప్ కి నేను ఎంత పెద్ద బహుమతి ఇచ్చినా నీకు సరిపోదు, అండ్ నువ్వు నాకు ఇంకో హెల్ప్ కూడా చెయ్యాలి అని చెప్పింది. అదేంటని మనకి చూపించలా. కట్ చేస్తే ఇక్కడ ప్యారిస్ జైల్లో హెరాల్డ్, నా యొక్క చివరి రోజుల్ని ఈ గదిలోనే గడపోతున్నానని తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు హెరాల్టన్, ఏంటి బియాన్, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నీ యొక్క ప్లాన్స్ ఇలా జరిగిపోయింది అని మేమందరం నిన్ను నమ్మాము, కానీ దేవుళ్ళు నీకు సహాయం చేయలేదు, ఇక్కడ నుండి బయటికి ఎలా వెళ్ళడం అనే దారిని నువ్వు కనుక్కుంటావా లేదా అని అడుగుతూ ఉన్నప్పుడు బియాన్ పైకి లేసి కిటికీలోకి చూస్తూ ఉన్నాడు. హెరాల్టన్, నువ్వెలా నీ అంకుల్ అయిన రోలోని నమ్మావు, వాడి బ్రదర్కే ద్రోహం చేసి వాళ్ళ ప్రజల్ని చెప్పి శత్రువులతో చేతులు కలిపాడు అని చెప్పి కోపంగా చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది సోల్జర్స్ అక్కడికి వచ్చి బియాన్ని మాత్రం రిలీజ్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు. హెరాల్డ్, మేము నిన్ను నమ్మే వచ్చాము, మమ్మల్ని కూడా రిలీజ్ చేయమని చెప్పి మీ అంకుల్తో చెప్పు అని చెప్పి పంపించాడు. వెసెక్స్ లో రాగ్నర్ యొక్క జెండాని ఎగ్బర్ట్ ముందు పెట్టి ఏథన్ వుల్ఫ్, మనల్ని అటాక్ చేయడం కోసమే ఒక పెద్ద ఆర్మీని రాగ్నర్ వేసుకొచ్చినట్టున్నాడు, కానీ తుఫాన్లో అంతా నాశనం అయిపోయి కొంతమంది మాత్రమే మిగులున్నారు, వాళ్ళని కూడా వెతికి కనిపెట్టమని మన సోల్జర్స్ ని పంపాను అని చెప్పాడు. ఎగ్బర్ట్, వాడి ఆర్మీ కూడా లేదు, వాడు ఒక్కడే కదా, వాడేం చేస్తాడు అని చెప్పగా ఏథన్ వుల్ఫ్, వాడిని అలా అంత తక్కువ అంచనా వేయకండి నాన్న, వాడు సాధారణమైన మనిషి కాదు, రాగ్నర్ లాత్ బ్రోక్ అని చెప్తూ ఉన్నప్పుడు జూడిత్ అక్కడికి వచ్చి, రాగ్నర్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా అని అడిగింది. ఎగ్బర్ట్, ఎవరికి తెలుసు, రావచ్చు రాకపోవచ్చు, 3000 మందిని తీసుకొస్తేనే కదా మనం భయపడాలి, వాడిప్పుడు ఒక సాధారణమైన మనిషి అని చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ రాగ్నర్ ఐవర్ ని భుజంపై వేసుకుని వస్తూ ఉన్నప్పుడు కొంతమంది సోల్జర్స్ రాగా ఒక చోట దాక్కున్నాడు. వాడికి ఆయాసం రావడం
రావడం చూసిన ఐవర్, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని చెప్పి నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు కదా, నేను పుట్టిన వెంటనే నన్ను చంపుదామని చెప్పి అడవిలోకి తీసుకెళ్ళావు అని చెప్పి అమ్మ నాకు చెప్పింది. అప్పుడే నన్ను చంపుంటే బాగుండని ఇప్పుడు నీకు అనిపిస్తుంది కదా అని అడిగాడు. రాగ్నర్, అప్పుడు నాకు నిన్ను చంపాలనిపిలా, కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, దీన్ని చూసుంటే చంపుంటే బాగుండనిపిస్తూ ఉంది. చిన్నప్పుడు నీ కాళ్ళని చూసి నువ్వు ఈ లోకంలో సర్వైవ్ అవ్వలేవని చెప్పి నాకు అనిపించింది, అందుకే చంపాలనుకున్నా. కానీ అది తప్పని చెప్పి నువ్వు నిరూపించావు. నీ యొక్క కాళ్ళు ఇలా ఉండడమే నీ యొక్క బలం. నువ్వు కుంటోడిగా ఉండొచ్చు, కానీ నీ బ్రదర్స్ కన్నా చాలా బలమైన వాడివి అని చెప్పి కొంచెం ఎమోషన్ గా చెప్పాడు. దాన్ని విన్న ఐవర్, నీ యొక్క తప్పుని మొదటిసారి ఇలా ఒప్పుకుంటున్నావు అని చెప్పి నవ్వాడు. రాగ్నర్, నేను నా తప్పుని ఒప్పుకోవడం ఇదే చివరిసారిగా ఉండొచ్చు, చూసి ఆనందించుకో అని చెప్పాడు. కట్ చేస్తే ప్యారిస్ లో రోలో బియాన్ పిలిచాడు కదా, అక్కడ ఒక పెద్ద మ్యాప్ ని పెట్టుకున్నాడు. రోలో, ఇదిగో వీడే పక్క దేశంలో ఉన్న లైబ్రేరియన్, వీడిని తీసుకురావడానికి ఇంత లేట్ అయిపోయింది అని చెప్పి మ్యాప్ ని చూపించి, ఇదిగో ఇదే దీని నిజమైన మ్యాప్. రోమన్స్ యొక్క ఈ దేశంలోనే మెడిటేరియన్ సీ ఉంది, అక్కడితో ఇది ఆగిపోలేదు. ఆ నది అలాగే స్పెయిన్ దాకా వెళ్ళి గ్రీక్ దాకా వెళ్తూ ఉంది. అక్కడున్న వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు మొక్కే దేవుడు అల్లా, కానీ అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఆ సముద్ర మార్గంలో చాలా తుఫాను వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు బియాన్. కానీ దాన్ని దాటి వెళ్ళాలంటే ఫస్ట్ నేను ప్యారిస్ ని దాటాలి. సరే, తుఫాను వచ్చే దారి కాకుండా ఇంకేదైనా దారి ఉందా అని ఆ లైబ్రేరియన్ ని అడిగాడు. అందుకు ఆ లైబ్రేరియన్, లేదు, అది ఒక్కటి మాత్రమే మార్గం అని చెప్పాడు. సరే, కానీ మమ్మల్ని ప్యారిస్ ని దాటి వెళ్ళడానికి నువ్వు అనుమతి ఇస్తావా అని అడిగాడు. రోలో కొంచెంసేపు ఆలోచించి కుదరదు అని ఇలా చెప్పగా బియాన్ కోపంగా తిరిగాడు. రోలో, నన్ను నీతో పాటు తీసుకెళ్లడానికి నువ్వు ఒప్పుకుంటే ప్యారిస్ ని నువ్వు సేఫ్ గా దాటొచ్చు అని చెప్పాడు. బియానికి కూడా వేరే దారి లేదు, రోలోని వాడితో పాటు తీసుకెళ్లాల్సిందే. వెసెక్స్ లో రాగ్నర్ ఐవర్ ని వీపుపై వేసుకొని నడుచుకుంటూ తీసుకెళ్తూ ఉన్నప్పుడు, ఐవర్, నువ్వెందుకు మన దేవుళ్ళని అస్సలు పట్టించుకోవడం లేదు, అందుకే మనం ఇలా ఉన్నాము అని చెప్పగా రాగ్నర్, నేనెందుకు దేవుళ్ళని పట్టించుకోవాలి అని అడిగాడు. అందుకు ఐవర్, నువ్వెందుకు మన దేవుళ్ళని అప్పుడప్పుడు వెళ్ళి మీట్ అవుతున్నావు, మన దేవుళ్ళు ఏం చెప్తారని తెలుసుకోవడం కోసమేగా, సో నీకు ఆ నమ్మకం ఉంది అని చెప్పగా రాగ్నర్, నువ్వు దేవుళ్ళకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని చెప్పి నడుచుకుంటూ వాడిని తీసుకెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ప్యారిస్ లో రోలో, నేను కూడా వైకింగ్స్ తో పాటు వెళ్ళబోతున్నా అని గీస్లాతో చెప్పగా, గీస్లా, నువ్వు ఒక వైకింగ్ కాదు, క్రిస్టియన్ గా మారిపోయావు రోలో, నీ పాత దేవుళ్ళని నువ్వు ఎప్పుడో మర్చిపోయావుగా, అందుకేగా నేను నిన్ను పెళ్లి చేసుకున్నా అని అడిగింది. అందుకు రోలో, అవును, నేను క్రిస్టియన్ గా మారినాను, కానీ ఎప్పుడు మెరుపు పిడుగు పడే సౌండ్ వినిపించినా నాకు థోర్ మాత్రమే గుర్తొస్తూ ఉన్నాడు అని చెప్పాడు. గీస్లా, నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావు కదా, ఇప్పుడు ఆ పిల్లలు కూడా వైకింగ్స్ అని నువ్వు చెప్తే నేను చనిపోయే ముందు వాళ్ళని కూడా చంపుతా అని చెప్పింది. రోలో కోపంగా ఆమెను పట్టుకొని, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో అంతే నా పిల్లల్ని కూడా ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా గీస్లా అని అడగ్గా, ఆమె అక్కడున్న ఒక గ్లాస్ ని పగలగొట్టి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే ఇదే మన ఇద్దరి మధ్యలో జరుగుతుంది అని సింబాలిక్ గా నా మనసు విరిగిపోతుందని ఇలా చెప్తూ ఉంది. ఇక్కడ హెర్బీలో ఊబే అండ్ సిగ్వర్డ్ వచ్చినారు. వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు ఊబే, ఎందుకోసం మీరు మా ఇద్దరిని పిలిచారని నేను తెలుసుకోవచ్చా అని లాగరదా అని అడిగాడు. ఆమె, ఇదిగో ఈ మార్గరెట్ మీ ఇద్దరిని లవ్ చేస్తూ ఉందంట, కానీ విషయం ఏంటంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరే ఆమెను పొందగలరు అని చెప్తూ ఉన్నప్పుడు ఆస్ట్రిడ్ కావాలంటే ఇద్దరు కూడా ఆమెతో ఉండొచ్చు అని చెప్పింది. వాళ్ళ ముగ్గురు తనీగా ఉన్న సమయంలో ఊబే అండ్ విట్సర్ ని ఆస్ట్రిడ్ అక్కడికి వచ్చి అరెస్ట్ చేసి బందీగా పెట్టున్నారు. ఇక్కడ గీస్లా అండ్ వాళ్ళ పిల్లలు తనీగా ఉన్నారు. అంటే రోలో బియాన్ తో పాటు వెళ్ళిపోయినట్టేగా. బోట్ లో ఉన్న రోలోని చూసి ఫ్లోకి చాలా కోపంగా ఉన్నాడు. వాడి చేతుల్ని కట్టి సముద్రంలో వేసి కొంచెంసేపు తర్వాత వాడు చనిపోతాడు అనే సిచ్యువేషన్ లో పైకెత్తుతున్నారు. దాన్ని చూసిన ఫ్లోకి సంతోషంగా ఉన్న సమయంలో రోలో వాడిని ఇలా టార్చర్ చేస్తున్నారే అని బాధపడతాడు అనుకుంటే వాడు వాళ్ళందరినీ చూసి నవ్వుతున్నాడు. ఇక్కడ క్యాటిగట్ లో లాగర్ద ఆర్మీ లోపలికి వచ్చి యుద్ధాన్ని స్టార్ట్ చేసేశారు. అందరూ చాలా బాగా ఫైట్ చేస్తున్నారు. ఆ యుద్ధంలో లాగర్దానే గెలిచేలా ఉంది. ఆ సమయంలో లాగర్ద, అందరూ ఆపండి, ఇక్కడ ఉన్నది నా ప్రజలు, నేనే వాళ్ళని చంపలేను అని చెప్పి కొంచెం ఫీలింగ్ గా మాట్లాడగా అక్కడున్న వాళ్ళందరికీ లాగర్ద ఒక దేవుళ్ళ కనిపిస్తూ ఉంది. లోపల యాస్ లాగ్ రెడీ అయ్యి
రాగ్నర్ యొక్క కత్తిని తీసుకొని బయటికి వెళ్తూ ఉంది. ఎందుకు, యుద్ధం చేయడానికా లేక లాగర్ దాకి తల వంచి ఆమెను క్వీన్ గా ఎంచుకోవడానికా అని తెలియట్లా. కట్ చేస్తే ఇక్కడ వెసెక్స్ లో హైవర్ ని ఎగ్బర్ట్ యొక్క కోటకి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్నిటినీ తీసి పడేసి మనం మా గేట్ లోపలికి వెళ్ళాక మన ఇద్దరిని సపరేట్ చేస్తారు. అక్కడ నీ ముందే నన్ను టార్చర్ చేసే అవకాశం కూడా ఉంది. సో నువ్వు అందుకు రియాక్ట్ అవ్వకు. హైవర్, నిన్ను వాళ్ళు కొట్టి టార్చర్ చేయడం నేను చూస్తూ ఎలా ఉండగలను అని చెప్పాడు. రాగ్నర్, నువ్వు రియాక్ట్ అయ్యావంటే ఖచ్చితంగా వాళ్ళు నేను చంపేస్తారు. మళ్ళీ నువ్వెక్కడ ఆర్మీని తీసుకొచ్చి యుద్ధం చేసి పగ తీర్చుకుంటావు అని చెప్పి. సో నన్ను ఎంత టార్చర్ చేసినా నువ్వు రియాక్ట్ అవ్వకూడదు, అర్థమైందా అని చెప్పి హైవర్ ని తీసుకొని కోట దగ్గరికి వెళ్ళి సరెండర్ అవ్వడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాగ్నర్ ని వాళ్ళు ఏం చేయబోతున్నారు, క్యాటిగట్ కి ఇప్పుడు ఎవరు క్వీన్, బియాన్ మెడిటేరియన్సీకి వెళ్ళాడా లేదా అని చూడబోతున్నాము. ఆ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.